మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ నిన్న ఆంధ్రాలో ఉన్న కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ఆ జిల్లాల నేమ్స్ వచ్చేసి కాకినాడ, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఇందాక చెప్పిన డిస్ట్రిక్ట్స్ ఎన్టీఆర్, కృష్ణా, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. ఇక్కడ ప్రజలు సేఫ్గా ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాం, దయచేసి కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. ఇందాక ఆల్రెడీ జిల్లాలు కొన్ని చెప్పాను కదా, ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ ఇవి. ఇక్కడ విండ్ స్పీడ్ అనేది దాదాపు 90 to 100, 110 km/h స్పీడ్ వరకు చేరుకోవచ్చు. రిలీఫ్ సెంటర్స్కి వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ మీకు హెల్ప్ అందుతుంది. అండ్ అలాగే చాలామంది మీకు తోడుగా ఉంటారు. ఒకవేళ మీరు వెళ్ళలేదనుకోండి, మొదట మీరు బయటికి మూవ్ అవ్వద్దు. ఆ టైంలో ఎటువంటి రెస్క్యూ టీం లేకుండా మీరు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. విండోస్ కానీ గ్లాస్ది కానీ దూరంగా ఉండండి. అలాగే విండోస్ పక్కన థిక్ కర్టెన్స్ లేదా ఫర్నిచర్ పెట్టుంచండి, ఎందుకంటే గాలి స్పీడ్కి గ్లాసులు పగిలే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ మీ ఇంట్లో వాటర్ లీక్ అయినా లేదా పవర్ ఫ్లక్చువేషన్ ఉన్నా సరే వెంటనే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్కనెక్ట్ చేయండి. ఈవినింగ్ పవర్ పోయే ముందే మీ పవర్ బ్యాంక్స్ అండ్ టార్చెస్ని ఫుల్గా ఛార్జ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఎమర్జెన్సీ కిట్ని రెడీగా ఉంచుకోండి. వాటితో పాటు టార్చ్, క్యాండిల్స్ని దగ్గర పెట్టుకోండి. ఇంకా డ్రింకింగ్ వాటర్, డ్రై ఫుడ్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్, డాక్యుమెంట్స్ని సేఫ్గా పెట్టుకోండి. బట్ ఒకవేళ మీరు లో లయింగ్ ఏరియాస్లో ఉంటే, లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. లోతట్టు ప్రాంతాల్లో ఉంటే అది ఎలా ఉన్నా డేంజరే. అండ్ మీరు ఉండే ఏరియాస్లో ఉండే బీచెస్ కానీ, రివర్స్ ఆర్ బ్రిడ్జెస్ అస్సలు వెళ్ళొద్దు. ఈ టైంలో రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఫ్లో అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు చెప్పలేం. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ విండ్ తగ్గిందని, అంటే గాలి తగ్గిందని వెంటనే బయటికి వెళ్ళొద్దు. ఐ ఆఫ్ ది సైక్లోన్ వల్ల విండ్స్ మధ్యలో ఆగిపోయి ఇంకా వైలెంట్గా తయారవుతాయి. సో గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేసే వరకు బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు.